రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 పథకాల దరఖాస్తుల ఫారాల పంపిణీ, దరఖాస్తుల స్వీకరణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకున్నామని ప్రజాపాలన కేంద్రం టీం లీడర్ జి బుచ్చయ్య తెలిపారు. ఎల్బీనగర్ మున్సిపాలిటీ గడ్డి అన్నారం డివిజన్ పి&టి కాలనీ సంక్షేమ సంఘం భవనంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 పథకాల దరఖాస్తు ఫారాల పంపిణీ, దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కేంద్రానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని వివరించారు. దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను నింపలేని పరిస్థితిలో ఉంటే తమ సిబ్బంది స్వయంగా వారికి సలహాలు, సూచనలు ఇస్తూ దరఖాస్తులను నింపి పూర్తి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కేంద్రానికి వికలాంగులు వస్తే వారి కోసం ప్రత్యేకంగా వీల్ చైర్ను కూడా అందుబాటులో ఉంచామని ఆయన తెలిపారు. ఈరోజు మనకు అభయహస్తం గ్యారంటీ పథకాలు ఈరోజు మనకు 28 నుంచి వెళ్ళి కంటిన్యూగా వచ్చే నెల 6వ తారీఖు వరకు రెగ్యులర్గా కంటిన్యూగా మన పి&టి కాలనీ కమ్యూనిటీ హాల్ నందు జరపబడతాయండి. మధ్యాహ్నం మనకు 31 ఒకటి ఫస్ట్ డే 2 రోజులు హాలిడేస్ తప్పితే మిగతా రోజులల్లో ప్రతి కాలనీ వైజు ఏ కాలనీ ఏ రోజు క్లియర్గా మేము వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ కాలనీ ప్రకారం తీసుకుంటున్నాము. ఈరోజు ఇక్కడ ప్రగతి నగర్ కాలనీ వాళ్ళది తీసుకుంటున్నామండి. ఆ పథకాలు అది అప్లికేషన్స్ అప్లికేషన్స్ ఏమైనా ఇబ్బంది ఉంటే మా ఆర్పీలు కూడా పక్కనే ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఫిలప్ చేస్తారు. వాళ్ళు ఫిలప్ చేసి, ఎందుకంటే ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోని వాళ్ళు ఉంటారు. అందుకనే వాళ్ళ హెల్ప్ తోటి మాకు ఆర్పీలను పెట్టినామండి. ఒక 4గురిని వాళ్ళే ఫిలప్ చేస్తారు. వాళ్ళకు అప్లికేషన్ ఫామ్తో పాటు మనకు ఐడి ప్రూఫ్స్ ఏమున్నాయి వాళ్ళ దగ్గర, ఆధార్ కార్డా లేదంటే మనకు రేషన్ కార్డు అవి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళది ఆధార్ కార్డు నెంబర్ గిట్లా అట్లా మెన్షన్ చేయాలి. అవన్నీ తీసుకొచ్చి మనం కొంచెం కోఆర్డినేషన్ చేయాలి. 6 పథకాలలో మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మళ్ళీ తర్వాత గృహజ్యోతి, చేయూత ఈ 5 పథకాలకు ఏమేమి ఎలిజిబుల్లో ప్రతి సిటిజన్ వచ్చి వాళ్ళకు ఫామ్ ఫిలప్ చేసి వాళ్ళకు ఫోటో కావాలండి. సిటిజన్ ఎవరు అప్లై చేస్తారో వాళ్ళ లబ్ధిదారులు వాళ్ళది ఒక ఫోటో ప్లస్ ఆధార్ కార్డు జిరాక్సు, వాళ్ళకి రేషన్ కార్డు ఉంటుంది, ఏది ఉంటే అది ప్రూఫ్ ఏది ఉంటే అది పెట్టి ఇక్కడ అప్లై చేస్తే వాళ్ళకి మేము ఆన్లైన్ మొత్తం రికార్డు రాసి వాళ్ళకి ఐడి ప్రూఫ్ ఇస్తామండి. ఐడి ప్రూఫ్ ఇచ్చి పంపిస్తాము. ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా ఇప్పుడు అన్ని కాలనీలు ఒకటే రోజు ఒకటేసారి కాకుండా మేము వాళ్ళకు బిఫోర్ కాలనీ ప్రెసిడెంట్లకు కూడా ఇంటిమేషన్ ఇస్తున్నామండి. కాలనీ ప్రెసిడెంట్లలో గ్రూపులలో పెట్టమని, ఈ రోజు ఉన్నది ప్రగతి నగర్ కాలనీ ప్రెసిడెంట్ వాళ్ళ గ్రూపులో ఇంటిమేషన్ చేయమని, నెక్స్ట్ డే పి&టి కాలనీ ఉంది, అట్లా కాలనీ వైజ్గా చేసి ప్రోగ్రామ్ను సక్సెస్ చేస్తున్నామండి. ఇప్పుడు మనకు ఎవరైనా హ్యాండిక్యాప్డ్ ఉన్నా, మనకు హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటే వీల్ చైర్ అందుబాటులో ఉంది. వాళ్ళకు వీల్ చైర్ కూడా ఉపయోగించడం, ఫామ్స్ ఫిలప్ చేసుకోవడం కూడా ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉన్నా ఆర్పీలను పెట్టినాము. మా వాళ్ళని ఒక 5-6గురిని వాళ్ళే ఫిలప్ చేసి ఇస్తారు. మన పర్టికులర్ చెప్తే వాళ్ళు ఫిలప్ చేసి ఫామ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. మనకి ఇన్ఫర్మేషన్ చెప్తే చాలు, వాళ్ళు ఫిలప్ చేసి ఇచ్చిన తర్వాత అప్లికేషన్ ఫాము ఆడ మనకు ఇన్వార్డ్లో మనకు ఆడ రికార్డ్ చేయిస్తే మనకు అక్నాలెడ్జ్మెంట్ కార్డు ఉంటుందండి. ప్రతి ఒక్కరూ దీన్ని మనం ఉపయోగించుకోవాలి. మనకు మెయిన్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఏ రోజు ఏ కాలనీ ఉందో బయట మేము డిస్ప్లే పెట్టినామండి. ఈ పి&టి కాలనీ కమ్యూనిటీ హాల్లో ఈరోజు 28వ తారీఖు ఏ కాలనీ ఉంది, 29 ఏ కాలనీ ఉంది, ఇట్లా మనం డిస్ప్లే పెట్టినాం. అశోక్ కుమార్ని. సో ఈ పథకాలకి మనకి ఈ రోజు నుంచి 6వ తారీఖు వరకు టైం ఎలకేట్ చేశారు మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. సో ప్రతి ఒక్క పౌరుడు, తెలంగాణ పౌరుడు ఈ పథకాలని యూటిలైజ్ చేసుకోవాలని కోరుతున్నాము. సో గతంలో ఏమనుకున్నారంటే ఓన్లీ వైట్ రేషన్ కార్డు వాళ్ళకే పరిమితం అనుకున్నారు. కానీ వైట్ రేషన్ కార్డు కాదు, ప్రతి ఒక్కళ్ళు అప్లై చేయాలి. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి ఆ పథకాలు వస్తాయి. సో కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు ఇది విధిగా ఫిలప్ చేసి వారి దగ్గరలో ఉన్నటువంటి ఆఫీసులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. సో మన తరఫు నుంచి కాలనీ నుంచి మనం వీళ్ళకి ఏవైతే హెల్ప్ కావాలో అవన్నీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. కమ్యూనిటీ హాల్ కానివ్వండి, సో చైర్స్ కానివ్వండి, ఇలాంటి ఏదైనా సరే ఏ సమస్య వచ్చినా వాళ్ళు మనల్ని అప్రోచ్ అవుతున్నారు, మనం సాల్వ్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా మన కాలనీకి ఇప్పుడు 5వ తారీఖున ఉంది. సో ఈ రోజున ప్రగతి నగర్ జరుగుతుంది. సో అలానే మనం ఇవన్నిటిని కూడా హెల్ప్ లైన్లో అందరికీ ఈ మెసేజ్ మనం ఫార్వర్డ్ చేసాము. సో అది చూసుకొని వాళ్ళు ప్రతి కాలనీ వాళ్ళు ఆ డేట్లో వస్తే సో వాళ్ళు ఫామ్స్ ఫిలప్ చేయొచ్చు అన్నమాట. ఒకవేళ ఆ డేట్లలో ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ రోజు నేను ఉండట్లేను అట్లా అంటే ఒకవేళ మేము అట్లా కూడా తీసుకుంటామండి. అలాంటిది మేము తీసుకోము, ఈరోజు కాదు అది ఇది అంటే మనం ఏంటంటే ఈ రద్దీ కోసం ఒకటేసారి రద్దీ అందరి మీద పడి ఇబ్బంది లేకుండా మేము అట్లా ప్లాన్ చేసినాము. లేదు ఒకవేళ ఆ రోజు మేము ఉండట్లేమంటే కూడా మేము తీసుకుంటాం.
అలాగే